హరే కృష్ణ. ఈరోజు మనం ఒక టాపిక్ మీద డిస్కస్ చేసుకున్నాం. చాలామందికి ఇది చాలా అన్వాంటెడ్ థింగ్. దాన్నే క్రోధం అంటారు, కోపం, యాంగర్. సో ఈ క్రోధం అనేది ఏ విధంగా మనిషిని నాశనం చేస్తుంది, మరి దానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, ఈరోజు టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. సో క్రోధం అనేది మనకున్న 6 అనర్థాలలో ఒక ప్రముఖమైనది. మనకున్న 6 అనర్థాలు ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు. సో ఈ 6 అనేవి మనిషిని పైకి ఎదగనివ్వవు. అంటే మనకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మనల్ని మంచి పని చేయకుండా ఆపేస్తూ ఉంటాయి. సో దీనిలో క్రోధాన్ని చాలా ముఖ్యమైనది. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉండదన్నమాట. ధ్యాయతో విషాత్పుంసం సంగస్సేషోపజాయతే సంగ సంజాయతే కామ కామ క్రోధ విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాది బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యతి. సో క్రోధం అనేది కోరిక వల్ల పుట్టుకొస్తుంది. ఆ కోరికని పదే పదే ఆలోచించడం వల్ల, ఆ కోరిక వల్ల కామం పుట్టుకొస్తుంది. ఆ కామం తీరబోతే కోపం వస్తుంది. కోపం రావడం వల్ల మన బుద్ధి నశిస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు. చుట్టూ ఉన్న పరిస్థితులు మనని భయపెట్టేస్తుంటాయి. అరే ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే ఆ ఇరిటేషన్, కోపం అనేది వచ్చేస్తుంటుంది. కాబట్టి ఆ కోపం అనేది ప్రణశ్యతి, మనం చివరికి నాశనం చేస్తుంది. సో ఈ క్రోధం అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. ఏ విధంగా ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలుసుకోవాలి. క్రోధాన్ని ఊరికే ఉపయోగిస్తూ షార్ట్ టెంపర్డ్ గాయలో ఉన్నాం అనుకోండి, మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎన్నో థింగ్స్ మనం చేయలేకపోతాం. ఎంతో కామ్గా ఉండి చేయగలిగిన పనులు కోపం వల్ల చేయలేకపోతాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక రాయి ఉంది. ఆ రాయిని నేను ఏదో ఒక చిన్న చెరువులో పడేసాను అనుకోండి, అలలు వస్తాయి. ఆ రాయి పడ్డ చోట నుంచి అలలు ఇలా వస్తూ ఉంటాయి. సో అలలు వచ్చినప్పుడు మనం అక్కడ ఏదైనా చేప ఉందనుకోండి, దాన్ని చూడలేకపోతాం. ఎందుకంటే అలలు కదులుతుంటాయి కాబట్టి మనకి చేప కనిపించదు. మరి ఆ చేపను చూడాలంటే మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి, ఆగాలి. అలలన్నీ సర్దు మనిగేంత వరకు ఆగాలి. అవి కూల్ డౌన్ అయిన తర్వాత, కామ్ డౌన్ అయిన తర్వాత మనం చూడగలుగుతాం చేపలు తిరుగుతూ ఉంటాయి. ఆ అలలు వచ్చేంత వరకు మనం చూడలేం, అరే చేపలు ఉన్నాయా లేదా అని చెప్పేసి. కానీ అలలు ఒకసారి కామ్ డౌన్ అయితే మనం చేపల్ని చూడగలం. అదేవిధంగా మనం కూడా ఏదైనా, ఇప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయనుకోండి, ఈ రాళ్ళు అనేవి మనని ఎజిటేట్ చేసే సర్కమ్స్టాన్సెస్, అంటే మన చుట్టూ జరిగే పరిస్థితులు, సిచ్యువేషన్స్ అనేవి జరుగుతాయి మనకి కోపం తెప్పించే విధంగా. ఎవరొకరు మనని ఏదో ఒక మాట అనొచ్చు మనకి కోపం తెప్పించే విధంగా. సో మనం ఎప్పుడైతే ఈ స్టోన్స్ మన లైఫ్లోకి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే దానికి రియాక్ట్ అవుతామో, మనకి చేప అనే మనకి ఆ కామ్నెస్ కనిపించదు. సో మనం ఏం చేయాలంటే, ఆ అలలు ఆగేంత వరకు, ఆ సిచ్యువేషన్ సర్దుమణిగేంత వరకు మనం ప్రశాంతంగా ఉండాలి, కామ్ డౌన్ అయి ఉండాలి. ఎప్పుడైతే మనం దానికి రియాక్ట్ అవుతామో కోపం అనేది వస్తుంది. దానికి రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, మనకి కోపం అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం కొద్దిసేపు ఆగి, మనకి కొన్ని చోట్ల వినుంటారు, అరే మీ కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని 10 లెక్క పెట్టండి అని చెప్పేసి. సంథింగ్ వీ హ్యావ్ టు డూ. అటువంటి వేలో ఆ సొల్యూషన్స్ కూడా నేను చెప్తాను. అటువంటి వేలో మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడగలం. ఎందుకంటే మన సొసైటీలో ఉంటూ మనకి కోపం తెప్పించే విషయాలు, మనకి అటువంటి సంఘటనలు వస్తూనే ఉంటాయి. సో అవి రాకుండా మనం ఆపలేము. కానీ వచ్చినప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండాలనేది మన చేతిలో ఉంది. ఆ సిచ్యువేషన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం కామ్ డౌన్ అయి ఉండాలి. మనం ఆగాలి ఒక క్షణం. ఆ సిచ్యువేషన్ అయిపోయేంత వరకు. మనం ముందే రియాక్ట్ అయితే ప్రాబ్లం వస్తుంది. సో ఒకళ్ళు ఓన్గా తను కంట్రోల్ చేసుకోలేడు. సో తను ఏం చేయాలంటే హోలీ నేమ్ షెల్టర్ తీసుకోవాలి. నామం యొక్క శరణాగతుడై ఉండాలి. ఎందుకంటే నామాన్ని జపించడం వల్ల మనకి ఆ ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఆ పీస్ఫుల్ మైండ్ అనేది వస్తుంది. కృష్ణుడికి సరెండర్ అయితే ఆ పీస్ఫుల్ మైండ్ అనేది వస్తుంది. మనం ఒకటి ఆలోచించాలి, మనం ఎప్పుడూ కరెక్ట్ కాదు. అంటే మనం ఎప్పుడు ఏదైనా పని చేసినప్పుడు మనది అప్పుడప్పుడు రైట్ అవ్వచ్చు, అప్పుడప్పుడు రాంగ్ అవ్వచ్చు. సో 100% మనం ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాం. సో మన సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటే, మన తప్పున్నా లేకపోయినా మనకి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం కామ్ డౌన్ అయ్యి ఆలోచిస్తే మనకి తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే మనం దాని మీద ఆలోచిస్తాం, అరే నేను చేసింది కరెక్టా రాంగా అనేది మీరు ఆలోచించుకోగలుగుతారు. ఎందుకంటే కొన్నిసార్లు కోపం పడ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మనం ఆలోచిస్తాం, అరే నాది తప్పు ఉండే కదా, నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యానని చెప్పేసి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆ సిచ్యువేషన్ అయిపోయేంత వరకు కొంచెం కామ్ డౌన్ అయ్యండి. ఆ యాంగర్ తగ్గేంత వరకు మనం ఆగి ఆలోచించాలి, అరే నేను చేసింది కరెక్టా లేదా అని. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం డిఫెన్సివ్ అయిపోతాం. మనది తప్పున్నా నాది తప్పు లేదని వితండవాదం చేస్తాం. ఎందుకంటే మనది తప్పు అని ప్రూవ్ చేసుకోవాలని మనకు ఉండదు కాబట్టి. సో డిఫెన్సివ్ అయిపోతాం ఎక్కువ. అలాంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా కామన్ కోపం వచ్చినప్పుడు, ఇలాంటి కోపం వచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఆగి మాట్లాడటం ద్వారా, ఆలోచించి మాట్లాడటం ద్వారా ఆ వ్యక్తి ఆ సిచ్యువేషన్ని దాటగలడు, కోపాన్ని దాటి మాట్లాడగలడు. అందుకని నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉందనుకోండి, దీనికి ఉదాహరణ తెలియపాలంటే, ఎవరి చేతిలో అయినా ఫైర్ బాల్ ఉందనుకోండి, ఆ ఫైర్ బాల్ వేరే వాళ్ళ చేతిలోకి ఇసిరేయాలనుకోండి, ఫస్ట్ ఏం జరిగింది? తన చేయి కాలిపోయేది.
అదేవిధంగా యాంగర్ వేరే వాళ్ళ మీద చూపించేటప్పుడు ఫస్ట్ మన మీద అది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అరే నేను అనవసరం కోపడ్డాను, పొద్దు పొద్దునే ఇలా గొడవ జరిగింది, అరే ఏంటి రోజంతా స్పాయిల్ అయిపోయింది, మూడ్ స్పాయిల్ అయిపోయింది కోపం వచ్చి అని చెప్పి మనకి మనమే రిగ్రెట్ అవుతాం. సో ఆ పీస్ని డెవలప్ చేసుకోవాలంటే ఇప్పుడు కొన్ని సొల్యూషన్ డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఓకే, ఇంకా డీటెయిల్గా వెళ్ళాలని నేను ఒక వే చెప్తాను మీకు. ఏబిసిడి ఇన్ కంట్రోలింగ్ యాంగర్. ఏబిసిడి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అనలైజింగ్ మైండ్ బాడీ కనెక్షన్. సో ఒక వ్యక్తి తన మైండ్ బాడీని ఏకం చేయడానికి ప్రయత్నించాలి. ఎలా చేసుకోగలం? యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి. ప్రాణాయామం అనేది మన మనస్సుని మన బాడీని అలైన్ చేసే ప్రాసెస్లో ఉంటుంది. ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మన బాడీ మీద ఒక కంట్రోల్ అనేది మనకు వస్తుంది. మనం మాట్లాడే ముందు ఆలోచిస్తాం. యోగా చేసిన తర్వాత మనకి ప్రశాంతంగా ఎందుకు ఉంటుందంటే మన మైండ్ బాడీ అనేది ఒక అలైన్మెంట్లోకి వచ్చింది. సో మీరు ఏం ఆలోచించినా మీ బాడీ ఆ పని చేసే విధంగా ఉంటుంది. కొన్నిసార్లు మన బాడీ బద్దకిస్తుంది, మన మైండ్ చెప్పింది కూడా చేయదు, ఎందుకంటే మన బాడీ మైండ్ అలైన్గా లేవు కాబట్టి. రోజు నామజపం చేయడం, ఎందుకంటే నామజపం అనేది మనకి ఫోకస్ని కాన్సన్ట్రేషన్ పెంచుతుంది. నామజపం చేసేటప్పుడు ఏంటంటే మనం నామాన్ని జపించేది వింటాం, కాబట్టి మైండ్ బాడీ ఈ జప ప్రాసెస్లో అలైన్ అయింది. అంటే ఒక దారిలో నడుస్తాయి రెండు, రైల్వే పట్టాలాగా ప్యారల్గా నడుస్తాయి. కాబట్టి నామజపం చేయడం అనేది ఒక వ్యక్తి బాడీ అండ్ మైండ్ని కలుపుతుంది. అండ్ నెక్స్ట్ బ్యానిష్ నెగిటివ్ థాట్స్ అండ్ ఎంకరేజ్ పాజిటివ్ థింకింగ్. సో మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది అనమాట, 6.5లో. సో ఈ శ్లోకంలో ఏం చెప్తానంటే మన మైండ్ అనేది మనం యూటిలైజ్ చేసుకునే విధంగా ఉంటుంది. సపోజ్ మన మైండ్ని మనం మంచి ప్రాసెస్లో పెట్టుకుంటే మనకి మైండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది, మనం రాంగ్ ప్రాసెస్లో పెట్టుకుంటే అది మనకి ఎనిమిలా మారుతుంది. అదేవిధంగా మన మైండ్లో అంటే మన ముందు జరిగే సిచ్యువేషన్లో మనం ఎప్పుడైతే మనది తప్పు ఉందని యాక్సెప్ట్ చేసి ముందుకు నడగలుగుతామో, మన ఎదుటి వ్యక్తిలో తప్పు ఉందన్న విషయాన్ని, అంటే వాళ్ళు చేసే పనుల్లో తప్పుల్ని తక్కువ చూస్తాం. ఇప్పుడు కంటెంప్లేట్ ఆన్ బీయింగ్ హ్యాపీ. సంతోషంగా ఉండడానికి, ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి దాని మీద మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఒక సిచ్యువేషన్ని నేను ఎలా డీల్ చేయగలనని నువ్వు ప్రశ్నించుకొని నువ్వు కూర్చొని ఆలోచిస్తే నీకు దారులు దొరుకుతాయి. లేదు నేను ఇలానే ఉంటానంటే కోపం వస్తుంది, నువ్వు బాధపడుతూ ఉంటావు. నెక్స్ట్ డిస్కస్ స్పిరిచువల్ టాపిక్ విత్ సెయింట్లీ పర్సన్స్. సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇటువంటి విషయాలు డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు మీకు ఇంకా మంచి దారులు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు షేర్ చేసుకోగలరు. లవ్ మాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్, లవ్ మాత్ర సాధుసంగ సర్వశాస్త్ర హోయ్. అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి ఏంటంటే లవ్ మాత్ర హాఫ్ ఆఫ్ ది సెకండ్ అయిన మీ సాధుతో సాంగత్యం, అసోసియేషన్ పెట్టుకోగలిగితే మీకు చాలా పుణ్యం లభిస్తుంది, చాలా జ్ఞానం కూడా లభిస్తుంది. సో ఇన్ కంక్లూజన్ ఏమైనా చెప్పగలిగితే అదేంటంటే బెస్ట్ వే ఏంటంటే ఎవరైతే మీతో వితండవాదం ఆర్గ్యూ చేస్తున్నారో అటువంటి పీపుల్ని మనం ఏ విధంగా హెల్ప్ చేయగలమంటే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటాం. డు నాట్ ఇగ్నోర్ దెమ్. వాళ్ళ ముఖం మీద కనిపిస్తే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళతో వితండవాదం ఆర్గ్యూయింగ్ చేయొద్దు. అసలు వాళ్ళతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చెప్తే సైలెంట్గా ఎస్ అని చెప్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉందో కామ్గా ఉండొచ్చు. మనది తప్పున్నా లేకపోయినా పెద్దవాళ్ళు ఏదైనా అన్నప్పుడు తగ్గి ఉండడం, ఈక్వల్స్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం, జూనియర్స్కి ఒక వే ఆఫ్ మందలించడం, మరి వాళ్ళని తిట్టేసి వాళ్ళని డిమోటివేట్ చేయకుండా ఒక లిమిట్ ఆఫ్ మందలిస్తూ వాళ్ళకి చెప్పడం ద్వారా మనము కామ్గా ఉంటాం, వాళ్ళకి కోపం రాకుండా వాళ్ళు వితండవాదం చేయకుండా ఉంటాం. అటువంటి యాంగర్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ అయినది. యాంగర్ని కంట్రోల్ చేసుకుందాం, ప్రశాంతంగా ఉండి మన జీవితాన్ని స్పిరిచువల్గా అండ్ మెటీరియల్గా హ్యాపీగా ఉంచుదాం. హరే కృష్ణ.